కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు రైతు శ్రీకాంత్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన మాదిగ రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు భాగయ్య కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు రైతు శ్రీకాంత్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు పూలమాలలు వేసి దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ భాగయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వ్యవసాయ భూముల నుండి ఇండస్ట్రియల్ గ్రీన్ జోన్ ఎత్తివేస్తామని చెప్పారని, మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తామని చెప్పారు. కానీ అది అధికారికంగా జీవో కాపీ ప్రకటించలేదని, అప్పుడున్న ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ అధికారంలోకి రాగానే అధికారికంగా ప్రకటించి రద్దు చేసి జీవో కాపీని రైతులకు ఇస్తామని చెప్పారని, సంవత్సరం అవుతున్నా ఇంతవరకు అమలు చేయడం లేదని, మున్సిపల్ పరిధిలోని 8 విలీన గ్రామాలు 1195 ఎకరాల భూమి రైతులు ఆందోళన చెందుతున్నారని, రైతు శ్రీకాంత్ రెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు తెలపడం జరిగిందని, వెంటనే సీఎం రేవంత్ రెడ్డి రద్దు చేస్తున్నట్లు అధికారికంగా జీవో కాపీ జారీ చేయాలని, లేకపోతే తమ ఎంఆర్పీఎస్ పక్షాన రైతు శ్రీకాంత్ రెడ్డి ఆమరణ దీక్షకు రైతులకు పూర్తి మద్దతుగా ఉంటామని కోరారు. చుట్టుపక్కల ఉన్న 8 గ్రామాలు విలీనమైన సందర్భంలో మాస్టర్ ప్లాన్ను అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వము మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసింది. ఆ యొక్క మాస్టర్ ప్లాన్లో భూములు కామారెడ్డి తిరుగోని భూములు 1195 ఎకరాల భూమి రైతులది నష్టపోతున్నారు. మరి వాళ్ళకి ప్రభుత్వం సరైన రేటుగా ఇస్తలేరు కాబట్టి ఆయా గ్రామాల రైతులు ఆందోళనకు గురై భయభ్రాంతులకు గురైనారు. అదే సందర్భంలో అప్పట్లో రకరకాల ఉద్యమాలు చేయడం జరిగింది. రాష్ట్ర లెవెల్లో పెద్ద సంచలనం సృష్టించింది. మరియు ఆ యొక్క సందర్భంలో అప్పటి ప్రభుత్వము మరి మాస్టర్ ప్లాన్ ఎంత తీసుకోవడం జరిగింది, తీసుకుంటామని చెప్పారు. కానీ అధికారికంగా కలెక్టర్ గారికి లెటర్ రాలేదు. మరియు అప్పట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో ఇదే సీఎం అప్పట్లో ప్రతిపక్ష నాయకుడు ఉన్న సందర్భంలో మేము అధికారంలోకి వస్తే మాస్టర్ ప్లాన్ను వెనుక తీసుకొని రద్దు చేస్తామని, రైతులకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వము, అదే సీఎం, అదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం అయిన సందర్భంలో దాని గురించి ఎలాంటి మాట్లాడడం లేదంటే ఇది ఒక సిగ్గుచేటుకరమైన విషయం అని మేము తెలియజేస్తున్నాం. మరియు ప్రభుత్వాలు మారినా కానీ పాలన తీరు మార్పలేదు. అదే రైతులకు అదే రకం అన్యాయం జరుగుతుంది. పార్టీ నాయకులు కానీ ప్రతిపక్షములు ఉన్నా కానీ దీనిపై మీడియా ముంగడికి వచ్చి సరైన జవాబు చెప్పాలి. లేనిచో ప్రజా సంఘాల నాయకులతోటి, ఉద్యమకారులతో నేను జిల్లాలో పెద్ద ఉద్యమాన్ని లేవదీస్తామని మా యొక్క విన్నపం. మంది చచ్చిపోతుర్రు, అప్పు సప్పు చేసుకొని పురుగుల మందు ఊరేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటారు. అన్నం పెట్టిన రైతన్నకే ఇలా మీరు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా న్యాయం చేయకపోవడం ఇది సిగ్గుచేటు. కాబట్టి ఇప్పుడన్నా దృష్టిలో పెట్టుకొని ఏదైతే కామారెడ్డి జిల్లాలో 8 గ్రామాలలో విలీనమైన భూములకు ఉన్నాయో అవి రైతులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని మా యొక్క డిమాండ్. లేని పక్షాన మా మాదిగ రాజకీయ పోరాట సమితి ఫుల్ మద్దతు ఉంటుంది. అలా సమస్య నెరవేరేదాకా కూడా మేము ముందండి నుండి మేము కొట్లాడతామని కూడా మేము హామీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వాలు రేవంత్ రెడ్డి గారు ఇలా మీరు రైతుల మీద ఎంతో నువ్వు పాదయాత్రలు చేసినావు, రైతన్నలు ఉన్నారని. కామారెడ్డి జిల్లాలో ఈ 8 గ్రామాలల్లా నీకు కనిపించడం లేదా? 8 గ్రామాలల్లా విలీనమైన భూములను వాళ్ళకు న్యాయం చేస్తా, ఈ గ్రీన్ జోన్లను ఎత్తివేస్తా అని కూడా ఎందుకు చెప్తలేవు? మేము అడుగుతున్నాము. తక్షణమే సీఎం గారు, లోకల్ ఉన్న ఎమ్మెల్యే కూడా ఈ గ్రీన్ జోన్లను కూడా ఎత్తివేయాలా, రైతులకు న్యాయం చేయాలా. న్యాయం చేసేదాకా మా మాదిగ రాజకీయ పోరాట సమితి ఫుల్ మద్దతు ఉంటుంది. లేని పక్షాన చాలా ప్రతి గ్రామం నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి జిల్లా నుంచి కూడా మా మాదిగ రాజకీయ పోరాట సమితి నాయకులను కదిలించి. నా పేరు ఆర్ భాగయ్య, మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులను. నిన్న నుండి ఏదైతే శ్రీకాంత్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు కాబట్టి ఎందు గురించి చేస్తుందంటే ప్రతి ఒక్కరు గమనించాలా. రైతులు, మరి ప్రజా సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, దళిత సంఘాలు కానీ,
ప్రతిపక్ష నాయకులు కానీ రూలింగ్ ఉన్న నాయకులు కానీ రైతుల సమస్య ఏంటిది ప్రతి ఒక్కళ్ళు ఇలా అది ఆలోచించి ఇలా ఎందుకు గురించి రైతులను ఇలా ఈ విధంగా ఏ ప్రభుత్వాలు మారినా రైతులకు అన్యాయం చేస్తున్నారు తప్ప అన్నం పెట్టిన రైతుకే అన్యాయం చేస్తున్నంటే ఇది ఎంతవరకు సిగ్గుసేటిది. ఇవాళ శ్రీకాంత్ రెడ్డి ఈ అమర నిరాహార దీక్షకు మా మాదిగ రాజకీయ పోరాట సమితి నుంచి మద్దతు తెలపడానికి మేము రావడం జరిగింది. ఏదైతే 8 గ్రామాలు ఉన్నాయో ఆ 8 గ్రామాలలో విలీనమైన జమీన్ ఉన్నదో భూములు ఉన్నాయో ఆ భూములను ఈ గ్రీన్ జోన్లను కూడా ఎత్తివేయాల గవర్నమెంట్. గత సంవత్సరం నుంచి ఈ రైతులను ఈ 8 గ్రామాల విలీనమైన భూములను మీకు న్యాయం చేస్తామని చెప్పి ఈ పోయిన ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ ఈ మమ్మ మాటలు చెప్పుకుంటా రైతులను మోసం చేస్తున్నారు తప్ప ఈ రైతులకు న్యాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఈ రైతులు జరుగుతున్న ఇష్యూ కూడా మీకు తెలియదా? మేము అడుగుతున్నాము. ఇది విలీనమైన భూములను ఈ గ్రీన్ జోన్లను ఎత్తివేయాలని నీకు తెలియదా? ఇది సిగ్గుసేటు. మేము ఎమ్మెల్యే కూడా ఇలా కామారెడ్డి ఎమ్మెల్యే కూడా మేము అడగడం జరుగుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు మీరు చెప్తున్నారు ఇలా నువ్వు తాజామాయ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేవు కాబట్టి రైతులను ఏ సమస్య రాకుండా చూసుకుంటా అని కూడా నువ్వు చెప్పడం జరిగింది. నువ్వు అసెంబ్లీలో కూడా ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా నువ్వు కొట్లాడుతున్నావు ప్రజల గురించి. కాబట్టి ఇప్పుడన్నా ఈ విలీనమైన భూముల మీద నువ్వు ఈ అసెంబ్లీలో కూడా ఈ గ్రీన్ జోన్లను కూడా